ఆఫ్టర్నూన్ అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఇంటికి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళతో కలిసి అయితే సులూరుపేట ఫ్లెమింగ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం అనమాట. పోయిన సంవత్సరం కూడా జరిగింది, ఈ సంవత్సరం కూడా జరుగుతుందన్నమాట. అంటే 2 years జరిగింది. ఇక్కడ ఫేమస్ పక్షులు అనమాట, వాటి పేరు తెలియదు కానీ వాటిని చూడడానికి అయితే చాలామంది వచ్చారు. మేము వెళ్తుంటే చాలామంది ఎదురు వచ్చారు. అలాగే పార్కింగ్ ఏరియా కూడా ఫుల్గా ఉందన్నమాట. చాలామంది అయితే ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఇంకా మేమైతే బండి అయితే పార్కింగ్ చేసుకొని పిల్లలతో అయితే బయలుదేరేసామన్నమాట లోపలికి. వెళ్ళగానే మా చిన్నోడు దిగేశాడండి, ఉండలేదు కాసేపు కూడా. వదిలే నన్ను, నేనే నడుస్తానని చెప్పి వాడే నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నలుగురు కదా, నలుగురు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడికి రావాలంటే ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. ఎందుకంటే నడవడం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది నడవలేని వాళ్ళకి. కాబట్టి కొంచెం ముందుగా ఆలోచించిన తర్వాత ఈ ఫెస్టివల్కి రావాల్సింది. మేమైతే అనుకోకుండా వచ్చేసామన్నమాట. ఇదే ఫస్ట్ టైం కూడా రావడం. ఇది నాకు జూ పార్క్ లాగా అనిపించింది, కానీ బాగా ఎంజాయ్ చేశారనమాట. మేము వెళ్ళాల్సిన దానికంటే సగం దూరంలో అయితే షాప్ దగ్గర ఆగిపోయాము, పిల్లలకి ఏమైనా తీసిద్దామని. ఐస్ క్రీమ్ 2 లేస్ ప్యాక్స్ అయితే తీసుకొని తింటూ మేము బయలుదేరేసామన్నమాట. ఇంకా ఇక్కడ మాకు సినిమా హీరో విష్ణు గారు అయితే కనిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎంతమంది ఇలా ఫ్లెమింగ్ ఫెస్టివల్కి వచ్చారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఇది తిరుమల దర్శనంకి వెళ్ళినట్టుగా అనిపించింది అనమాట. అంత జనం ఉన్నారు. మీరు కూడా ఒకసారి వీడియో చూడండి. చూసారు కదండి వీడియో. ఇక మేము లాస్ట్గా అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అందరం కలిసి ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయితే అయ్యాము. చూడండి, చాలా వరకు అయితే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. నేనైతే ఫొటోస్ అయితే తీసుకోలేదండి, అందరిని తీశాను. చెప్పాను కదండి, మనం వెళ్ళిన చోట పక్కన వాళ్ళందరూ తీసుకుంటాం కానీ మనం దిగం అనమాట ఫొటోస్. ఇక మేమైతే రిటర్న్ అయిపోయామండి.